అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆయన పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. నేడు ఆయన అరెస్టుతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కుపడింది. ఇక రీసెంట్ గా సంధ్యా థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ ను చిక్కటపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు బన్నీని అరెస్టు చేశారు. అయితే అది అరెస్టు కాదని కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారని ఆయన పిఆర్ టీం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు, అలాగే వీడియం హీరో నుంచి వీడురా హీరో అనే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు, దాని వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. 69 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సినిమా జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా ఈ అవార్డును గెలుచుకోలేదు. కానీ 2021వ సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ అవార్డులో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకొని సినిమాలంటే తనకున్న ఫైన్ ని నిరూపించుకున్నారు బన్నీ. హీరో అంటే ముందుగా ఉండాల్సింది మంచి లుక్స్, పర్సనాలిటీ, కిల్లింగ్ స్మైల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇవేమీ లేకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ తో హీరో అయిపోతే మనం ఏం చేస్తాం, తిట్టి తెరమేస్తాం. కానీ ఆడియన్స్ కు ఛాన్స్ ఇవ్వకుండా వీడేం హీరోరా అనే స్టేజ్ నుంచి వీడురా హీరో అంటే అనే స్థాయికి వెళ్ళిన హీరో గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఏ ఒక్క హీరో కూడా తన లుక్స్ మీద కామెంట్ చేసుకోడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో మాత్రం అసలు నా లుక్స్ కి నేనెంత దూరం రావటమే గ్రేట్ అని పబ్లిక్ గా ఒప్పుకున్నారు. ఒకప్పుడు వీడికి స్టైల్ అంటే ఏంటో తెలుసా అన్న వాళ్ళు ఇప్పుడు స్టైలిష్ స్టార్ అని పిలుస్తున్నారు. పట్టుదల, హార్డ్ వర్క్ ఈ రెండు ఉంటే సక్సెస్ కి ఏది అడ్డురాదని ప్రూవ్ చేసిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 1982 ఏప్రిల్ 8వ తారీఖున అల్లు అర్జున్ గారు మద్రాస్ లో పుట్టారు. అల్లు అర్జున్ గారికి 3 ఏళ్లు వచ్చే వరకు ఆయనకు పేరు పెట్టలేదట. అందరూ అతన్ని బన్నీ బన్నీ అని పిలిచేవారు. అల్లు అర్జున్ గారికి 4 సంవత్సరాలు వచ్చేసరికి స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకువెళ్లారు. అక్కడ స్కూల్లో వాళ్ళు పేరెంట్ అని అడిగినప్పుడు ఇంకా పేరెంట్ పెట్టలేదు, అందరం బన్నీ అని పిలుస్తామని చెప్పి అరవింద్ గారు చెప్పారట. అంతే. ఈ మాట వినడంతో స్కూల్ ప్రిన్సిపాల్ షాక్ అయిపోయారు. అప్పటికప్పుడే ఆతో వచ్చి మంచి పేర్లలో అర్జున్ పేరు బాగుంటుందని అక్కడికక్కడే ఆయనకు నామకరణం చేశారు. ఇక బన్నీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఒక అన్న ఒక తమ్ముడు ఉన్న విషయం మనకు తెలిసిందే. అన్న వెంకటేష్ బిజినెస్ మ్యాన్, తమ్ముడు శిరీష్ హీరోగా మనందరికీ ఎంతో సుపరిచితం. ఇక అల్లు అర్జున్ కి చిన్నప్పటి నుంచి చదువు అంతగా అబ్బేది కాదు. ఎంత కష్టపడినా కానీ మార్కులు మాత్రం అంతగా వచ్చేవి కాదు. ఇక బన్నీ తన సినీ ప్రయాణాన్ని 3 ఏళ్లకే స్టార్ట్ చేశారు. మావయ్య చిరంజీవి గారు నటించిన విజాత సినిమాలో అల్లు అర్జున్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ రోజుల్లో బన్నీ చిరంజీవి గారు సినిమా షూటింగ్ చూడడానికి వెళ్లారు. అలా వెళ్లిన టైంలో కోదండ రామిరెడ్డి గారు బన్నీని చూసి ఈ అబ్బాయి బొద్దుగా బాగుంటున్నాడని చెప్పి విజాత సినిమాలో మంజుల గారి కొడుకు క్యారెక్టర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో అలాగా అల్లు అర్జున్ గారు తన మొట్టమొదటి సినిమాలో నటించారు. అంతేకాదు అల్లు అర్జున్ గారు కమల్ హాసన్ గారితో కూడా నటించారు. 1985 లో వచ్చిన స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవల్లో ఒకరిలా అల్లు అర్జున్ గారు నటించారు. కానీ 2 సినిమాలు కూడా ఆయన జస్ట్ సరదాగా యాక్ట్ చేసినవి. కానీ చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల ముగ్గురులో అర్జున్ బాగా యాక్టివ్ గా ఉండేవారు. చదువు అంతగా వంట పట్టలేదు, కానీ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నారు. స్పోర్ట్స్, డాన్స్ లో బాగా యాక్టివ్ గా ఉండేవారు. దీంతో పాటు అల్లు అర్జున్ బొమ్మలు కూడా బాగా వేస్తారు. ఇక తన కెరియర్ డిసైడ్ చేసుకున్న టైం వచ్చేసరికి అల్లు అర్జున్ గారుకున్న బొమ్మలు వేసే టాలెంట్ ను మైండ్ లో పెట్టుకుని యానిమేషన్ నేర్చుకోమని అల్లు అరవింద్ గారు చెప్పారు. దీనికోసం అని చెప్పి అర్జున్ గారిని కెనడాలోని ఒక యానిమేషన్ ఇన్స్టిట్యూట్ లో కూడా జాయిన్ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో పాటు సినిమా ఇండస్ట్రీలోని లెజెండ్స్ తన ఫ్యామిలీలో ఉండడంతో సినిమా అంటేనే న్యాచురల్ గా తనకి ఇష్టం ఏర్పడింది. అంతేకాదు తనకు డాన్స్ చాలా న్యాచురల్ గా వచ్చేసింది. చిరంజీవి గారి బన్నీ డాన్స్ చూసి డాడీ సినిమాలో ఒక సీన్ లో తనని నటింపు చేశారు కూడా. ఇక ఫైనల్ గా ఒక రోజు తన సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పి వారి అమ్మతో అల్లు అర్జున్ గారు చెప్పారు. ముందు వారి అమ్మగారు వద్దని చెప్పారు. కానీ తర్వాత తన కొడుకు పట్టుదల చూసి బన్నీ కోరికను అల్లు అరవింద్ గారికి చెప్పారు. ఈ మాట విన్న తర్వాత అరవింద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక వెంటనే అల్లు అర్జున్ ఎలా లాంచ్ చేయాలని చెప్పి పనిలో పడ్డారు. దీంతో బన్నీని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేపిస్తే బాగుంటుందని ముంబైలో ఉన్న
కిషోర్ అమిత్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేపించారు. బన్నీ యాక్టింగ్ నేర్చుకుంటూ ఉండగానే బన్నీ మొదటి సినిమాకి డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు అరవింద్ గారు. చిరంజీవి గారు ఇచ్చిన సజెషన్ తో రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయ్యారు అరవింద్ గారు. అర్జున్ తో చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఇక చిరంజీవి గారు కూడా చెప్పడంతో రాఘవేంద్రరావు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో అలా మొదలైంది బన్నీ నట ప్రస్థానం. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆయన నట ప్రస్థానం మనకు తెలిసింది. ఇక ఫైనల్ గా వీడు హీరోనా అనే స్టేజ్ నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగిన అల్లు అర్జున్ నట ప్రస్థానం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతూ 1000 కోట్లు సాధించి సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయన అరెస్టు ఇప్పుడు మరోసారి సంచలనం రేపింది. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చిన నేపథ్యంలో ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో ప్రదర్శించబడిన ప్రీమియర్ కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. పుష్ప 2 సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చీకట్పల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని చీకట్పల్లి పోలీసులు నిందితుల లిస్టులో చేర్చారు. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కానీ ప్రాణనష్టం కానీ 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరు సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అల్లు అర్జున్ నేడు పోలీసులు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే అల్లు అర్జున్ గారు ఈ కేసు నుంచి త్వరగా బయటపడాలని మనము కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.